నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ అనేది రోజు రోజుకి దగ్గర పడుతుంది. అవును. చాలా కంపెనీలు చాలా సర్వేలన్నీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఓన్ సర్వేలన్నీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సర్వే మంచిది, ఈ సర్వే జెన్యూన్ అని. అవును. మళ్ళీ టీడీపీ వాళ్ళు ఈ సర్వే మంచిది, ఈ సర్వే జెన్యూన్ అని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అవును. ఏదైతే ప్రజానికం ఉన్నారో వాళ్ళు ఏ సర్వేలు నమ్మాలి? అసలు సర్వేలన్నీ నమ్మచ్చా ఇప్పుడు? ఎప్పుడు అనేది సర్వేలు నమ్మాలి? ఎలాంటి సర్వేలు నమ్మాలనుకుంటున్నారు? సర్వేలు అనే వాటిని ఎవరు నమ్మరండి. ఎవరికి నమ్మకం ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ప్రజల మీద కూడా రాజకీయపు ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. మైండ్ సెట్ని. ఎందుకంటే ఒకడు అదే పనిగా గెలుస్తున్నాడు అంటే ఓటు వేసి తటస్థంగా ఓటు వేద్దాం అనుకున్నాడు మనం వేసే ఓటు ఫెయిల్ అయిపోతుంది, గెలిచేవాడికే వేద్దాం అనేటువంటి ఒక మైండ్ సెట్ మార్చడం కోసం పనిచేస్తాయి సర్వేలు. ఓడిపోయినోడికి ఎందుకు వేయడం, గెలిచినోడికి వేస్తే కనీసం అడగొచ్చు కదా ఏదైనా అనే ఉద్దేశంతో అలాగే మొత్తం ఒక క్రౌడ్ని మారుస్తారన్నమాట. రెండవది ఏంటంటే సర్వేలను ఎలా నమ్ముతారంటే గతంలో వాళ్ళు చేసిన సర్వేలు 100% కరెక్ట్ అయినట్టయితే ఆ సర్వేని నమ్ముతారు. ఎందుకంటే గతంలో చెప్పింది జరిగింది కదా. మళ్ళీ అదేమో ఇప్పుడు 100% కాకపోయినా 90% అయినా సరే మనం గెలిచేస్తాం కదా ఇలా అనుకుంటారన్నమాట. ఇప్పుడు సర్వేలు కూడా కొంచెం ఏదో పేరున్న సర్వేలు అయితే బాగుంటుందండి. ఈ మధ్య కాలంలో మనం గమనించవలసిన సర్వేలు ఏంటంటే కొన్ని సర్వేలు టీడీపీ గెలిచేస్తాయి, జనకూటమి అంటే కూటమి అభ్యర్థులు గెలుస్తారని కొన్ని సర్వేలు చెప్తున్నారు, ఎక్కువ సర్వేలు. ఇప్పుడు వైసీపీ తరఫున చెప్పే సర్వేలు ఏమైనా ఉన్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యునానిమస్గా గెలిచేస్తానికి తిరుగులేదు, 175 అంటున్నారు వాళ్ళు, లేదా 175కి 150 అంటున్నారు, పోనీ 20 తగ్గిన 175కి 130 అంటున్నారు. ఏది నమ్ముతాం మనం? అంటే ఇలా ప్రజల్ని ఇలా మభ్య పెట్టినట్టయితే ప్రజల్ని ఇలాగ మైండ్ గేమ్తో వాళ్ళు ఆడుకుంటుంటే ప్రజలు ఏమైపోతారండి. కానీ ప్రజలకు బాగా తెలుసు వాళ్ళు వేయవలసిన వాళ్ళకే ఓటేస్తారు. మరి మీరు చెప్పండి, ఎన్ని డబ్బులు ఇవ్వండి. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేద్దాం అనుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు పసుపు కుంకాలకి అని చెప్పేసి 20,000 ఇచ్చారు. ఆ 20,000 తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు కదా. అంటే ప్రజా తాలూకు నిర్ణయం అలా ఉంటుంది. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ప్రజాభిప్రాయం వేరు, ప్రజా నిర్ణయం వేరు. అభిప్రాయాలు మార్చుకుంటారు, నిర్ణయాలు మార్చుకోరు అన్నమాట. అందువల్ల ప్రజలు ఎవరిని గెలిపించాలో బాగా డిసైడ్ అయిపోయి ఉంటారు. మధ్యలో ఇట్లాంటి కొంచెం మైండ్ గేమ్ ఆడుతారు అన్నమాట. ఈ మైండ్ గేమ్ని మనం నమ్మవలసిన అవసరం లేదు. దీనికి కాస్ట్ ఏదో ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నామండి, రాష్ట్రం అంతా సర్వే చేసామండి, మాకు ఇంత ఖర్చు అయిందండి, ఏసీ రూములండి, మా ఏజెంట్లండి, మా మేనేజర్లు అండి, అంతా ఉంటుంది కదా, మా వీడియోగ్రాఫర్లు అండి, మా కెమెరామెన్లు అండి, అసిస్టెంట్ కెమెరామెన్లు అండి, అంత టోటల్గా మీకు సర్వే ఇవ్వడానికి ఎంత కావాలో చెప్పండి అంటే వీళ్ళు చెప్తారన్నమాట. ఇన్ని ఒక 50 లక్షలు కావాలనో, ₹1 కోటి కావాలనో, 2 కోట్లు కావాలనో చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత దాంట్లో సగం డబ్బు ఇచ్చినట్టయితే వాళ్ళు వెళ్తారు. మళ్ళీ బిఫోర్ దాన్ని సబ్మిట్ చేసేలాగా మిగతా డబ్బు ఇచ్చేయాలన్నమాట. అంతే. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇస్తారేంటి, అదంతా ఎందుకు, ముందే వాడు వసూలు చేసుకుంటారు. సహజంగా సర్వేలన్నీ అలాగే జరుగుతాయి. ఇప్పుడు మన ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా, అంతే కదా, నిన్ను గెలిపిస్తాను నాకు ఎంత ఇస్తావు అని ఏదో అంటాడు, ఒక 5,000 కోట్లు అంటాడు. ఇది తెస్తే నాకు వర్కౌట్ అవుతుంది, లేదా వర్కౌట్ అవుతుంది. బాబు 3,000 కోట్లు ఇస్తాంరా, గెలిపించమంటారు. వాళ్ళు డబ్బు తీసుకుంటాడు, ఆయన ప్లాన్లో ఆయన ఉంటాడు. మొత్తం గెలిపించినంత వరకు లాస్ట్ టైం గెలిపించింది నిజంగా ప్రశాంత్ కిషోరే. ఈ కోడికత్త డ్రామా ఆడినవాడు, చిన్నాన్న డ్రామా ఆడినవాడు, ఇవన్నీ కూడా ఆయనే ఆడారన్నమాట. అంటే అక్కడ మమతా బెనర్జీతో ఆవిడేదో గాయపడినట్టుగా ప్లాన్ చేసి డ్రామా ఆడించడం ఇవన్నీ బాగా కొట్టిన పిండి మాట చేస్తాడు అలాగా. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి పడింది కాదు. ఆయనే రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని గెలిపించి నేను చాలా పొరపాటు చేశా అన్నాడు. తర్వాత ఏమో మరి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడు, ఈయన పెట్టుకోలేదు, అయితే మాకెందుకండి అన్నాడు. లోపాయకారంగా ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. బట్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నట్టు మాత్రం మనకు తెలియదు. కానీ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని చెప్పేసి ఆయన అందించినటువంటి రిపోర్టుల ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఇది అలా పెట్టినట్టయితే ఇలాంటి ప్రశాంత్ కిషోర్ తాలూకు ఆయన్ని మల్టిప్లై చేసినట్టయితే ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాలు సర్వేలే.
అదో సర్వే ఇదో సర్వే, ఇక క్లీన్ స్వీప్ అంటారు. ఎంత ఏంటండి, ప్రజలు మోసం చేసి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కాదు. సార్ ఎలక్షన్ కి ఎన్ని డేస్ ముందు సర్వేని నమ్మాలనుకుంటున్నారు? మనం సర్వే నమ్మలేమండి. లాస్ట్ టైం సర్వే చేసినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకున్నాడండి. రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేస్తున్నట్టయితే ఇది నా ఓట్లే అనుకున్నాడండి. కానీ 2 గంటల వరకు ఓట్లు వేసింది ఎవరికి వేశారు? మన జగన్మోహన్ రెడ్డి గారికి వేయించారు. సర్వేని నమ్మే ఏమి చేయలేమండి. వాళ్ళ మట్టుకు వాళ్ళు అభ్యర్థుల్ని, ఆ బూత్ ఫాలోయింగు, ఆ బూత్ మెయింటెనెన్స్, అక్కడ ఓట్లు వేసేటువంటి అక్కడ మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలండి. ఎవరు తరఫున ఓట్లు వేస్తున్నారు, ఆ బూత్లో ఎవరున్నారు, అప్పుడు అధికారులు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కడు మొత్తం కొడతాడు, ఏం చేస్తామండి? ఎవరికి కావాలంటే అటు కొట్టుకుంటాడు అంతే మాట. దానికి మనం ఏం చేయలేం కదా. దాన్ని అంటే అధికారులు అందరూ ఆయన పక్కన ఉంటారు, పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళ పక్కనే ఉంటారు. పోలీస్ యంత్రాంగం ఉంటే ఎవడైనా వెళ్ళి కొట్టవచ్చు, ఆ యంత్రాంగం లేకపోతే కష్టం మాట. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్తాడు, బూతులో ఎలా ఉండాలో, ఎంత అలర్ట్గా ఉంటాడో చెప్తాడు. ఆ పవన్ కిషోర్ కూడా తెలియదు కనుక పవన్ కిషోర్ కూడా చంద్రబాబు నాయుడు తాలూకు మాటలు విని అందుకే తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాడు అన్నమాట. ఎవరు సర్వే చెప్తున్నారు అనుకుంటే అది రాంగ్ అండి. దట్ ఇస్ ఓన్లీ శాంపిల్స్. ఆ శాంపిల్స్లో ఒకటి చెప్పవచ్చు, ఇంకో పక్క చెప్పవచ్చు. అసలు మనం ఓటు వేసేవాడి తాలూకు పేరు చెప్తే మళ్ళీ ఎక్కడ అంటే బయటపడతామనే ఉద్దేశంతో పేరు చెప్పడం మానేసి ఇంకోటి పేరు చెప్పచ్చు, ఆ పేరుని హైడ్ చేయొచ్చు. పల్లెటూరులో ఏముందనుకోండి, ఎవరికైనా మీకే బాబు అంటారన్నమాట. వీళ్ళందరూ మా తెలుగుదేశం చేస్తున్నారని పొంగిపోతారు, అక్కడికి వెళ్ళి వైసీపీకి గుర్తారన్నమాట. వైసీపీ పార్టీ వాళ్ళ గోల పడలేక మీకే వేస్తున్నాం బాబు అంటారు, ఇక్కడికి వచ్చి తెలుగుదేశానికి గుర్తారన్నమాట. వాటిలో కూడా తెలివైన వాళ్ళు అయిపోయారు, మనమే తెలివైన వాళ్ళకే చేసామన్నమాట. ఎక్కడండి 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఈరోజు 4000 రూపాయలు చేశారు. అంటే అందరికీ చెందవలసినటువంటి జాతీయ సంపద కొంతమందికి చెందుతుంది కదా, అర్థమైందా? 3 పిల్లలు ఉన్నారండి, 60,000 దాటాయండి, వాళ్ళకి పెన్షన్లు వస్తాయి, ఏదో వర్కింగ్ పెన్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. 8,000 అంటే మనకు సరిపోతుంది కదా. అసలు ఏమి లేకుంటే ఉన్నోళ్ళకి మీరు ఇవ్వండి, నిరుపేదలకి మీరు ఇవ్వండి, గాయపడిన వాళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి ఇవ్వండి, చూపు లేని వాళ్ళకి ఇవ్వండి. ఏమిటండి ఇది సంస్కరణ? అంటే డబ్బులు పంచిపెట్టేటేమన్నా, ఆ డబ్బులు మీ కావు, ప్రభుత్వం డబ్బులు, మీ సొంతం కాదు, మీ జేబు నుంచి వచ్చిన డబ్బులు కాదు. ఇట్లాంటి అకారణంగా వీళ్ళు బడ్జెట్ని పెంచుకుంటూ పోయి ఖజానా ఖాళీ చేసి అప్పుల్ని పెంచేసుకొని ఈ అప్పుల్ని భావి తరాల మీద తీర్చమంటే వాళ్ళు ఎలా తీరుస్తారండి? విద్యార్థులు చదువుకుంటారండి, అప్పటికే వాళ్ళ కాళ్ళు చేతులు లాగేస్తాయన్నమాట. ఎందుకంటే అప్పులు చేసి ఉంటారు తల్లిదండ్రులు. మీరేం చేశారు, అది పూర్తయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుందండి, ఎంత అప్పులు అవుతాయండి? అప్పుల మీద వడ్డీ ఎంత అండి? నీకు ఉద్యోగం రాకుండా ఒక మామూలుగా దాన్ని ఏమంటారు, వాలంటీర్స్ అన్నట్టు 5,000 రూపాయలతో మీ కుటుంబాన్ని ఎలా పోషిస్తారండి? ఒక మగాడు బెస్సలో ఉండాలంటే 6,000 అంటున్నారు ఒక్కడు. మీరు, మీ తల్లి, మీ తండ్రి కనీసం ఈ ముగ్గురు ఉంటే ఎంత అవుతుందండి? 3 ఆళ్ళు 18,000 ఇవ్వాలా? 20,000 ఇవ్వాలి కదా కనీసం, మినిమం రిక్వైర్మెంట్. పైగా దీనికి ఏమైనా కాగితం కాలం ఉందా? ఏమైనా అధికార ధృవీకరణ పత్రం ఉందా? మీరు గవర్నమెంట్ ఉద్యోగులని, వాలంటీర్స్ అంతే, పని వాళ్ళంతా మీరు అంతే, మాకు ఇష్టమైతే ఉంచుకుంటాం, ఇష్టం లేకపోతే తీసేస్తామని అంబటి రాంబాబు అన్నాడు. పనివాళ్ళండి, పనివాళ్ళు మనం పని పెట్టుకుంటాం, ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తే మనం ఉంచుకుంటాము, ఇష్టం లేదా తీసి పారేస్తాం అన్నారు. అది అందువలన ఇవన్నీ మార్చాలి. యువత మీదే ఉందండి. ఎవరైనా మనం ఈ వీడియో ముఖంగా చెప్పుకునేది ఏంటంటే యువత మీదే ఉందండి. సమాజం మార్చవలసినటువంటి గురుతరమైన బాధ్యత మాత్రం యువత మీద ఉంది. ఎవరు సక్రమమైన పరిపాలన అందించగలరో వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. నేను సర్వేలు నమ్మను, వన్స్ అగైన్ చెప్తున్నాను, సర్వేలు నమ్మకూడదు. మీ తాలూకు బలం ఎంతో మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవడో ఏదో చెప్తే మీరు నమ్మడం ఏంటి? కొంతమంది పనికిమాలిన జ్యోతిష్యులు ఉంటారు, వాళ్ళు మన కేసీఆర్కి 10 సంవత్సరాల పాటు నిరాఘాటంగా సీఎం అని చెప్పాడు, తప్పని ఓడిపోయాడు. వేణుగోపాల్ సన్నాసి అని చెప్తున్నాను, ఆ సన్నాసి చెప్పాడు
10 సంవత్సరాలు కేసీఆర్ తెలియదు అని చెప్పాడు మాట. నమ్మని పడిపోయాడు క్యాన్లే. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నారు, అది నిజమైద్దా? అది కదండి. మళ్ళీ రేవంత్ రెడ్డి దిగిపోయిన వెంటనే ప్లేట్ ఫిరాయించాడు. రేవంత్ రెడ్డికి 10 సంవత్సరాలు లేకుండా ఉంటుంది అంటాడు. మరి జగన్మోహన్కి ఏంటంటే అలా సర్వే వేణుగోపాల స్వామిలా వేణుగోపాల స్వామినా వేణుస్వామి అంటే అట్లాంటి వాళ్ళ చెప్పిస్తే మైండ్ గేమ్ కదా అది. అమ్మో పెద్ద మెల్లో బంగారం గంగారంతో వేసుకొస్తారు కదా పూల చొక్కాలు వేసుకొని. కొంతమంది పిచ్చి వాళ్ళు మారుతారేమో అని చెప్పేసి ఆయనకు 10 లక్షలు ఇవ్వడం పెద్ద కష్టం ఆ జగన్మోహన్ రెడ్డికి. 10 లక్షలు ఇస్తే చెప్తాడు. ఏమయ్యా తర్వాత ఓడిపోయానంటే మరి గ్రహాలు బాగాలేవు, నువ్వు పూజ చేయమని చెప్పని చేసే ఓపిక లేదు, నేను పూజ చేయలేను, అంత డబ్బు నేను ఖర్చు పెట్టలేను. ఏదో వాళ్ళకున్న సమాధానాలు అంటాయి కదా, ఆ పూజ మాత్రం చేసేస్తే తప్పకుండా గెలిచేసేవాడు. శని అడ్డంగా తగిలేసింది అంటాడు అన్నమాట. 10 లక్షలు తీసుకొని శని నీకు అడ్డంగా తగిలేసింది అంటాడు. అందువలన ఇవన్నీ నమ్మొద్దండి. ఒకసారి వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి. చంద్రబాబు అంటే మన వీడియోలు చంద్రబాబు నాయుడు కూడా చూస్తాడు, పెద్దవాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. అందువలన మీ శక్తిని మీరు నమ్ముకోండి, మీ బలాన్ని మీరు నమ్ముకోండి. ఈ బలం చివరి నిమిషం వరకు ఉన్నట్టు నమ్ముకోండి. బూతులను నమ్ముకోండి, బూతుల్లోకి ఎవరికి ప్రవేశం లేకుండా చూసుకోండి. ముందు ఎలక్షన్ ఓటింగ్ మొదలయ్యే ముందు ఈవీఎంని చెక్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఎక్స్టెన్షన్ కోరినట్టయితే ఆ ఎక్స్టెన్షన్లో వచ్చే వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు ఎవరిని కాలంలో తీసుకొస్తారు కదా, ఏ పార్టీ వాళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళు తెలిసిపోతుంది. అక్కడ ఉంటారు కదా వీళ్ళు ఏజెంట్స్. అవన్నీ చూసుకొని మీ బలం మీకు తగ్గిపోకుండా మీ ప్రయత్నం చేయండి. అవతల వాళ్ళ ఓట్లు మీకు వద్దు, మీ ఓట్లు మీకు పడితే చాలు. ఎందుకంటే ఇన్నాళ్ళ బట్టి లేనిది అప్పటికప్పుడు ఎవరు మారిపోరండి. వాళ్ళు దే విల్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. ఎప్పటికే అండర్స్టాండింగ్కి వస్తారు. ఆ ఓట్లు పడేలా చూసుకోండి. ప్రొవైడెడ్ నేను చెప్పాను కదా ఈవీఎంలు. తర్వాత ఏంటంటే లోపలికి అన్య వాళ్ళు ఎవరు వెళ్ళకుండాను పోలీసులు ఉన్నట్టయితే పోలీసులు వాళ్ళు ఓటు వేయకుండా చూసుకోవాలి. 2 పోలీసులు వెళ్ళిపోయి గుద్దేస్తే ఏం చేస్తాం? ఎలక్షన్ లాట్లో ఎవరు ఉండరు కదా, అందరూ పలచబడిపోతారు. వీళ్ళేదో రెక్కేసుకున్న డ్రామా ఆడతారు. లోపల బూత్లో ఎవరో ఉంటారు, వారు పట్ కొడితే 1000 ఓట్లు తగ్గా ఎక్కువైనా గెలిచేసినట్టే కదండి. అది 1000 ఓట్లు అంటే గుద్దులోడు ఊరికెందుకు గుద్దుతాడండి? టప్ సెకండ్ కదా. 1000 సెకండ్లు అంటే ఎంతసేపు అర్థమైందా? 60 సెకండ్లు 1 నిమిషం కదా. 120 సెకండ్లు 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు అంటే 120 అనేది ఒక 10 నిమిషాలు. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కావాల్సిన మెజారిటీ వచ్చేస్తుంది అన్నమాట. అవన్నీ లేకుండా జాగ్రత్తగా ఆలోచించుకొని చేసినట్టయితే బాగుంటుంది. కానీ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, డోంట్ బిలీవ్ ది సర్వేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.